Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ బటన్ ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇవాళ అయితే సాటర్డే మార్నింగ్ కొంచెం లీజర్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫిల్టర్ అయితే వేసేసుకున్నాను. ఫిల్టర్ కాఫీ అన్నది నేను రెగ్యులర్గా ఆల్మోస్ట్ చేయటం అసలు మానేశానండి. ఆల్మోస్ట్ 1 month అయింది దాన్ని సరిగ్గానే చెయ్యట్లేదు. సో వీకెండ్ కాబట్టి కొంచెం టైం ఉంది కాబట్టి ఫిల్టర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకా మేడ్ వచ్చి హౌస్ హెల్ప్ వచ్చి పని చేసేసినాక నేను ఇవాళ కిచెన్లో ఈ కార్నర్ షెల్ఫ్ ఏదైతే ఉంటుందో నా గ్రాసరీస్ అన్నీ కొంచెం పెట్టుకుంటూ ఉంటానండి. వంట చేసేటప్పుడు ఈ షెల్ఫ్ మెస్సీగా ఉంది అంటే ఏ వస్తువు దొరకదు. అందుకని ఏమైందంటే పండగ నుంచి కొంచెం మెస్సీగానే ఉంది నా కిచెన్. పండగకి సర్దుకున్నానే కానీ పండగ అయిపోయిన వెంటనే సిచ్యువేషన్స్ కొంచెం అటు ఇటుగా అయిపోయి అంతా చాలా మెస్సీగా ఉంది. సో ఇవాళ ఫస్ట్ ఈ షెల్ఫ్ అంతా తీసేసి కాలన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు చీమలు కనిపించినాయండి. చీమలు ఒక్కసారి వచ్చినాయి కిచెన్లోకి అంటే మాత్రం వాటితో డీల్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఇవాళ ఏం చేశానంటే మొత్తం క్లీన్ చేసేసుకొని లక్ష్మణ్ రేఖ రాసేసుకుంటున్నాను. యాక్చువల్లీ షెల్ఫ్స్లో లక్ష్మణ్ రేఖ వాల్స్ మీద, డోర్స్లో అండ్ ఇట్లా కింద బేస్ మీద రాసుకొని మనం ఎట్లాగో లైనర్స్ వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఫుడ్ అయితే అవ్వదు. లక్ష్మణ్ రేఖ ఇస్ పాయిజనస్ అంటారు కదండి, అందుకని ఫుడ్తో కాంటాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో నేనేంటంటే కింద అంతా రాసేస్తాను, లైనర్ వేసుకుంటాను కాబట్టి అంత ఫుడ్తో అయితే కాంటాక్ట్లోకి రాదు. అండ్ ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు కిచెన్ ఆర్గనైజ్డ్గా ఉంటే వంట కూడా తొందరగా అండ్ చిరాకు లేకుండా అవుతుంది. అదే ఒక మెస్సీ కిచెన్లో పని చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి చిరాకు వస్తుంది. ఆ సామాను వెతుక్కుంటూ ఉండాలి కదా ఏది ఎక్కడ ఉంది అని, అప్పుడు ఇరిటేషన్ వస్తుంది. అండ్ ఆ ఇరిటేషన్లో వంట కూడా టేస్టీగా ఉండదండి. ఎందుకంటే మనం ఏదో ఒకటి అయిపోగొట్టాలి అన్నట్టు we will try to wind it up as fast as possible కదా. అందుకని నాకు అనిపించేది ఏంటి అంటే ఆర్గనైజ్డ్గా ఉన్న కిచెన్లో ఫుడ్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. అదే అన్ఆర్గనైజ్డ్గా ఉన్న కిచెన్లో సగం సేపు తాలింపు వేస్తాము, ఇంకొక వస్తువు కోసం వెతుకుతూ ఉంటాం, ఇక్కడ తాలింపు మాడిపోతూ ఉంటుంది. అందుకనే కిచెన్ అన్నది ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో సెట్ చెయ్యని కిచెన్లో మనకి ఒక్కొక్కసారి చీమలు ఉంటాయి, కాక్రోచెస్ కూడా బ్రీడ్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ద హైజీన్ ఆఫ్ ద కిచెన్. సో ఇలాగైతే నీట్గా అంతా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం నా కిచెన్ చూస్తే హాయిగా అనిపించింది. లేకపోతే ఇన్ని రోజులు అసలు ఎలా మేనేజ్ చేసి ఏం వంట చేస్తున్నామో తెలియనట్టుగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇది సర్దుకున్నాను కదా, కొంచెం ప్లెజెంట్గా అనిపించింది అండ్ హాయిగా అనిపించింది. సో ఇవాళ ఏంటంటే బెండకాయ వేపుడులో అమ్మ పల్లీ కారం నూరుదాము అంది. యాక్చువల్లీ నాకైతే పల్లీ కారం చేయటం రాదండి. సో అమ్మ చెప్తూ ఉంటే నేను నేర్చుకుందాం అనేసి చేశాను. పల్లీలు, కారం, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, అంతేనండి. అండ్ యమ్మీ పల్లీ కారం అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో ఉట్టిగా కూడా తినేసుకోవచ్చు. ఎంత హాయిగా ఉందో నెయ్యి వేసుకొని పల్లీ కారం వేసుకుంటే. అండ్ హెల్త్కి మంచిదే కదండి పీనట్స్ అన్నవి. సో ఇలాంటి కారాలు ఏవైనా మనం నూరుకొని కొంచెం రెగ్యులర్గా చేసుకునే కూరల్ని కొంచెం ఎలివేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాగైతే సాటర్డే ఇంకా నేనేమీ రికార్డింగ్ చేయలేదండి, ఇంతటితో ఆపేశాను. దాని తర్వాత డైరెక్ట్లీ సండే రోజు రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సండే ఏంటి అంటే నాకు పొద్దున్నే లేచే అలవాటు ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ లేచేస్తాను. బట్ దెన్ ఇప్పుడు అమ్మ ఉన్నారు కాబట్టి ఇద్దరం లేచి కబుర్లు అయితే పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ పని చెయ్యాలి, రికార్డింగ్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉండదు. అందుకని కొంచెం రికార్డింగ్లో డిలే అయితే అవుతుంది. అండ్ సండే రోజు చాలా రోజుల తర్వాత మేము బయటకు వెళ్ళామండి. అండ్ ఐ ఫెల్ట్ సో నైస్. ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ వల్ల డాక్టర్ దగ్గర విజిటే ఎక్కువ అవుతుంది, కానీ నాకు కానీ అమ్మకి కానీ మేము అసలు నిజంగా రిలాక్స్ అయ్యి బయటకు వెళ్ళాలి
వెళ్ళింది అన్నది అసలు లేదనమాట. సో ఇవాళ వి జస్ట్ వెంట్ అవుట్ ఫర్ క్వైట్ లంచ్. అండ్ ఇది సవ్యరస అని పూణేలో ఒక నా ఫేవరెట్ అండ్ మై హస్బెండ్స్ ఫేవరెట్ రెస్టారెంట్ అండి. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఫుడ్ మాత్రం. సో అక్కడికి వెళ్ళాము అండ్ ఎన్ని రోజుల తర్వాత కొంచెం కారం ఇవన్నీ తింటూ ఉంటే టేస్ట్ బర్డ్స్ అన్నీ ఇట్లా లైవ్ అయిపోయినట్టు ఉందండి. అండ్ ఇక్కడ అంబియన్స్ నాకైతే చాలా నచ్చుతుంది. ఈ ట్రెడిషనల్ థింగ్స్ అన్నీ వీళ్ళు కలెక్ట్ చేసి పెడతారు. ఇందాక అదేదో గేమ్ అంటారండి, దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ అవి ఆడేవాళ్ళు కదా పూర్వకాలంలో. సో అలాంటివి. అండ్ ఈ టైల్స్ చూసారా, మొరాకో టైల్స్ లాంటివి ఎంత బాగుంటాయో. ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎలిగెంట్ అండి ఈ ప్లేస్లో. మా వారికేమో ఫుడ్ కోసం, నాకు కూడా ఫుడ్ కావాలండి. అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఎనీదే మనకి ఆ క్రేవింగ్ అన్నది ఉంటుంది కదా, బట్ నాకేంటంటే మోర్ ఫర్ ద డెకోర్ అండ్ అంబియన్స్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ చైర్స్ కూడా పాత కాలంలో ఇలాంటి వుడెన్ చైర్స్ ఉండేవి కదా, ఇవన్నీ ఎంత నాస్టాలజిక్ ఫీలింగ్. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవండి ఇట్లాంటి వుడెన్ చైర్స్. అండ్ మా తాతయ్యకి ఒక పడక కుర్చీ కూడా ఉండేది. ఎంత ఇష్టం అంటే నాకు ఆ కుర్చీ, నాకు ఇప్పటికీ గుర్తు అనమాట అది. అండ్ ఈ పిల్లర్స్ ఇవన్నీ మా ఊరు గుర్తుకొచ్చేస్తూ ఉంటుందండి నాకు ఇక్కడికి వచ్చినాక. అందుకనే నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఈ వీళ్ళ డెకోర్ చాలా సింపుల్గా ఉంటుంది, యట్ వెరీ ఎలిగెంట్. సింప్లిసిటీలో ఉన్న బ్యూటీ ఇంకా దేంట్లోనూ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఇది చూసినాక. సో చాలా రోజుల తర్వాత ఒక క్వైట్ అండ్ రిలాక్స్డ్ సండే అనుకోవచ్చండి, ఏమీ హ్యాసల్ లేకుండా. సో ఇలాగైతే ఇక్కడ అంబియన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రాయి అదే స్టోన్ కార్వింగ్స్ అంటాం కదా, అవి కూడా నాకు చాలా ఇష్టం అండి. ఎంట్రీ వేలో ఇలా పెడతారు. సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ ఇస్ వెరీ నాస్టాలజిక్ టు మీ. అందుకని నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. మీరు ఎవరైనా పూణేలో ఉంటే కోరేగావ్ పార్క్లో ఉందండి సవ్యరస అని. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి బాబు, ఇది నేను వెళ్ళి మనీ పే చేసుకునే తింటాము. బట్ దెన్ యూ కెన్ ఎంజాయ్. మన సౌత్ ఇండియన్ ప్యాలెట్కి సెట్ అయ్యే ప్రాసెస్ ఇది, సెట్ అయ్యే ప్లేస్ ఇది. అండ్ వచ్చేటప్పుడు సంపెంగ పూలు కనిపించినాయండి. వీళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే ఉంటారండి. విడిగా ఏ పూల షాప్లో సంపెంగ పూలు ఇక్కడ దొరకవు నాకు, కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అది కూడా కొంచెం లేట్గా అమ్ముతారు, మార్నింగ్ టైం ఎవరు ఉండరు. సో మేము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయిందండి, వచ్చేసరికి 3:30 అట్లా అయింది. సో అప్పుడు వీళ్ళు అమ్ముతుంటే నాకు సంపెంగ పూలు చాలా, ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా అనేసి నేను తెచ్చుకున్నాను. అండ్ రేపు అంటే మండే రోజు సంకష్ట చతుర్థి కదా, సో దేవుడికి పూజించుకోవటానికి కూడా బాగుంటుంది అనేసి తెచ్చుకున్నాను. అండ్ అసలు ఈ పూలు వేస్తే చూడండి, విష్ణుమూర్తి విగ్రహం అసలు ఎంత అందంగా ఉందో. నాకైతే పూలతో డెకరేట్ చేసుకుంటే అసలు విగ్రహాన్ని అలా చూస్తూ ఉండటమే మెడిటేషన్ ఏమో అనిపిస్తూ ఉంటుందండి. అండ్ విష్ణుమూర్తికి వేసి మరి నా గణపయ్యకి వేసుకోకుండా ఉంటానా, ఈయనకు కూడా ఇవాళకైతే ఈ 2 ప్లేసెస్లో ఉన్న విగ్రహాలకు పెట్టుకున్నానండి, పూజ గదిలో పెట్టుకోలేదు. రేపు ఇంకా సంకష్ట చతుర్థి కాబట్టి పూజ పొద్దున్నే లేచి పూజ చేసుకునేటప్పుడు వేసుకుందామని ఇంకో 2 మాలలు అయితే పెట్టుకున్నాను. వాటిని నీట్గా ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి టిష్యూ వేసి స్టోర్ చేస్తే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పూలు అన్నవి అసలు పాడవ్వవు. మీరు ఎప్పుడైనా ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో కింద టిష్యూ వేసేసుకొని పెట్టండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ అన్నీ. అండ్ వెళ్ళే ముందు ఇవాళ ఏం చేశానంటే మార్నింగే బట్టలు ఒక లోడ్ వేసేసాను. అవి అయిపోయినాక డోర్ మ్యాట్స్ అన్నీ ఒక లోడ్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చినాక ఆరేస్తున్నాను. యాక్చువల్లీ ఎండకి ఎండితే బాగుంటుంది, కానీ మరి నాకు ఇవాళ అస్సలు టైం సరిపోలేదండి. సో ఇప్పుడు ఆరేస్తాను, రేపు డైరెక్ట్ ఎండకి కొంచెం ఆరిపోతాయి. సో టైం అయితే పడుతుంది, కానీ ఎప్పటికప్పుడు ఈ డోర్ మ్యాట్స్ని వాష్ చేయటం అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఉన్న మురికి మన ఇంట్లో అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో డోర్ మ్యాట్స్ నేను ఎలా వాష్ చేస్తానని కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ఎందుకంటే రెగ్యులర్గా ఇవి చూపెట్టినప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ఎలా వాష్ చేస్తారు అని. ఫస్ట్ థింగ్, నేను రెగ్యులర్ సైకిల్ యూస్ చేస్తానండి వాషింగ్ మెషిన్లో. హాట్ వాటర్ ఇట్లాంటివి యూస్ చేయను, ఎందుకంటే రబ్బర్ ఉంటున్నాయి కొన్ని డోర్ మ్యాట్స్కి. ఏంటంటే వెనకాల రబ్బర్ అవి వేసి ఉంటాయి కదా,
యాంటీ స్కిడ్ మ్యాట్ లాగా, అలాంటివి మాత్రం మనం హాట్ వాటర్ సైకిల్ పెట్టామంటే పాడైపోతాయి. సో నేనేం చేస్తాను అంటే ఫ్రీక్వెంట్లీ వాష్ చేస్తాను, అంటే 2 వీక్స్కి ఒకసారి చేంజ్ చేసేస్తాను. సో అప్పుడు ఎక్కువ మురికి అన్నదే అవ్వదు. రెగ్యులర్ వాష్ చేసేటప్పుడు డిటర్జెంట్లో కొంచెం డెటాల్ వేస్తానండి, చాలా మైల్డ్గా వేస్తాను. ఎక్కువ వేసేసామంటే ఆ డెటాల్ కంపే వచ్చేస్తూ ఉంటుంది. సో చాలా మైల్డ్గా వేసి ఇట్లా వాష్ చేసినాక టబ్ని ఒక్కసారి రిన్స్ సైకిల్ రన్ చేసేస్తాను. దానివల్ల టబ్ కూడా నీట్గా ఉంటుంది. మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, డోర్ మ్యాట్స్ వాష్ చేసాము అని, ఆ ఫీలింగ్ కూడా మనకి పోతుంది. నెక్స్ట్ డే ఫ్రెష్గా క్లోత్స్ అన్ని వాష్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే ఒక రిలాక్స్డ్ వీకెండ్ అయితే గడిచిందండి. ఈ మధ్యకాలంలో చాలా హెక్టిక్ అయిపోయింది. సో ఇవాళ వీ రియలీ హ్యాడ్ అ రిలాక్స్ టైం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.